వెల్కమ్ టు ఏపీ ట్యూటోరియల్. ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ యొక్క కోవిడ్-19 ఎమర్జెన్సీ టైంలో ఎవరైతే చనిపోయారో జాబ్ డ్యూటీస్ అనేవి నిర్వహిస్తూ వారి గురించి ఇక్కడ చనిపోయిన వారి గురించి కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు అంటే ఇక్కడ ప్రధానంగా రావడం జరిగింది. సో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క కారుణ్య నియామకాలను ఈ నెల చివరికల్లా కంప్లీట్ చేయాలని మనకి ప్రధానంగా ఒక మెసేజ్ అనేది కూడా రావడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ వీడియోలో కూడా దాని గురించి మనం తెలపడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారో రవాణా శాఖ మంత్రులు వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది అనమాట. అదేవిధంగా రాష్ట్ర సీఎం గారు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఈ యొక్క డ్యూటీస్లో ఎవరైతే ఉండి ఉపాధ్యాయ వృత్తి నిర్వర్తిస్తూ ఈ యొక్క చనిపోయిన వారి గురించి ఇక్కడ మనకి ప్రధానంగా రావడం జరిగింది. వారికి కూడా కారుణ్య నియామకాలు సంబంధించి అప్డేట్స్ అనేవి రావడం జరిగింది. సో విద్యాశాఖలో కారుణ్య నియామకాలకు ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కోవిడ్-19తో మరణించినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయుల కుటుంబాల్లో అర్హులైన వారికి ఈ యొక్క కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని పేర్కొంది. అందులో భాగంగానే ఈ యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అర్హులైన వారి జాబితాలు తయారు చేసి ఇవ్వాలని వాటిని ప్రభుత్వానికి పంపిస్తామని ఈ యొక్క ఉత్తర్వులు తెలిపారనమాట. సో ఇక కాంట్రాక్ట్ కానీ అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఫ్యామిలీస్ ఆదుకున్నట్టు ఇక్కడ రావడం జరిగింది. కోవిడ్-19 మృతులు ఎవరైతే చనిపోయారో వారికి 15 lakhs పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వానికి ఫెడరేషన్ PDF వినతంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇక ఫ్రంట్ లైన్ వారియర్స్కి వివిధ శాఖల్లో సేవలు అందించిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంబంధించి ఈ యొక్క ఫ్యామిలీస్ని ఆదుకోవాలంటూ ఏపీ రాష్ట్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ అనే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో కోవిడ్-19తో చనిపోయిన ఉద్యోగుల కుటుంబానికి సుమారు 50 lakhs ప్యాకేజ్ ఇవ్వాలంటూ కూడా ఇక్కడ వారు రిక్వెస్ట్ చేశారనమాట. అదేవిధంగా వీరు దీనికి సంబంధించి ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు అందించే క్రమంలో వివిధ శాఖలను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సుమారు 100 మంది మరణించారని పేర్కొన్నారు. కరోనా సోకిన ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు గత ఏడాది కాలంలో అమలు చేయలేదని తెలిపారు. ఇక జీవో 299 ప్రకారం రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని కోరారు. హాలిడేస్ ఇతర సమస్యలను కూడా తక్షణమే పరిష్కారం అయ్యేలా చూడాలని కూడా కోరారు. సో ఇది మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అదేవిధంగా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్స్ కూడా వీళ్ళు ఎవరైతే కోవిడ్-19 సమయంలో చనిపోయారో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో అర్హులైన వారికి జాబ్ ఇవ్వాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎవరైతే పనిచేస్తూ చనిపోయారో వారికి 50 lakhs ప్యాకేజ్ కూడా ఇవ్వాలంటూ ఇక్కడ ప్రధానంగా పేర్కొనడం జరిగింది. సో ఇది మనకి ఈరోజు సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.